M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. వ్యాయామంతో వ్యాధులు దూరం. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో శనివారం వైద్యులు రామకృష్ణ గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వెల్నెస్ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వాలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్ తదితర వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చేసుకోవడం మేలని కోరారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం పలు రకాల అవగాహన చేపట్టడం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రెడ్డి, డాక్టర్ మహిపాల్, మున్సిపల్ మాజీ చైర్మన్ బాజానొల్ల గంగాధర్, బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. This side is the small intestine and this side is the large intestine. This is the digestive system, sir. So the two small. ఇదంతా ఎగ్జిబిషన్ ఉంది. టూ స్మాల్ ప్రైవేట్ స్కూల్స్ చెప్తాం. కాలేజ్ తరఫున హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వెల్నెస్ సుమిత్ ప్రోగ్రాంకు వచ్చేసిన డాక్టర్ మన ఈ గురుకృప మేనేజ్మెంట్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా డాక్టర్ దామోదర్ రెడ్డి గారు, లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, మనిషి ఆహారాలు ఎట్లా ఉండాలి అని ఒక మంచి ప్రోగ్రాం పెట్టిన దానికి డాక్టర్ రాజేంద్ర గారు, ఎన్ఆర్ఐ ప్రకాష్ రవి గారు, చిన్నయ్య గారు, బైంసా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు, కృష్ణదాస్ గారు, మా బైంసా ఎంపీపీ అబ్దుల్ రజాక్ గారు, అదే బైంసా మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఇక్కడ వచ్చేసిన మా బైంసా పట్టణం సోదరులు, సోదరిమణులు, విద్యార్థులు అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే మనిషికి లైఫ్ స్టైల్ 50 సంవత్సరాల తర్వాత ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులతోని ప్రతి మనిషి హాస్పిటల్ అటెండ్ చేయి లక్షల కొద్ది డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. మనిషి ఒక లైఫ్ స్టైల్తోని పోతే వీళ్ళు రేపు చూసుండి మీరు మన ఈడికెళ్ళి ఒక వేరే పర్ణం కూడా పోవాలంటే మోటార్ సైకిల్ కావాలా, నడవడం లేదు, వ్యాయామం లేదు, పడాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ కావాలా. ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేయకుంటే ఇంటికాడ కూర్చుంటే ప్రతి వ్యాధి వస్తుంది. దాదాపు ఈరోజు మా తెలంగాణ ప్రాంతంలో డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఉన్నారు, బీపీ బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. మా ప్రాంతాల్లో థైరాయిడ్ అనేది వాటర్తో ఏదైతే వస్తుంది, వాటర్ ప్యూరిఫైర్తోని ఆ థైరాయిడ్ కూడా దాదాపు 15 to 20% పబ్లిక్లో ఉంది. అందులో 10% పబ్లిక్కే తెలుస్తుంది థైరాయిడ్ బీమారి. 10% పబ్లిక్ ఇయ్యాల కూడా థైరాయిడ్ అంటే ఏమని తెలియటం లేదు. ఇవి అన్నీ హెల్త్ అవేర్నెస్ అని ప్రోగ్రాం పెట్టుకొని ప్రజల ముంగట పోతే మా నియోజకవర్గ ప్రజలు అనుకోండి, బైంసా పట్టణం ప్రజలు అనుకోండి, ఈ ఏ వ్యాధులతోని డిఫెన్స్ అయి వాళ్ళ ఆరోగ్యం కాపాడతారు. అదేవిధంగా డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు ఏదైతే ఈ ప్రోగ్రాం పెట్టారో చాలా మంచి ప్రోగ్రాం. వాళ్ళకు నా తరఫున, నా పట్టణ ప్రజల తరఫున, తాలూకా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
దాదాపు 24-25 ఇయర్స్ నుంచి ఏదైతే నా వొకేషనల్ జూనియర్ కాలేజ్ అని క్లాసెస్ స్టార్ట్ చేశారు. నర్సింగ్ అనుకోండి, ఇప్పుడు అన్ని వేరే వేరే రకాల డివిజన్ చెప్పారు. ఇంకా మంచిగా ఈ గురుకృప కాలేజ్ ముంగట పోవాలా భగవంతుని కోరుకుంటున్నాను. ఏదైతే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టిండ్రు దానికోసం కూడా డాక్టర్ రాజేంద్ర గారికి నా తరపున ప్రత్యేక థ్యాంక్స్ చేసి ముగిస్తున్నాను. జై